బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి షాక్ ఇచ్చింది బలూచిస్తాన్. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అటాక్ల మీద అటాక్లు చేస్తోంది. మరి ముఖ్యంగా 2 రోజుల వ్యవధిలోని మొన్న చూసాం మనం 2 రోజుల వ్యవధిలోని ఇప్పుడు మరొక అటాక్ దిగింది. మొన్న చూసాం నలుగురికి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కీలకమైన అధికారులను లేపేశామంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన విడుదల చేస్తే రోజుల వ్యవధిలోని ఇంకొక అప్డేట్నిచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈసారి 12 మంది పాకిస్తాన్ సైనికులని మట్టుబెట్టామంటూ చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈసారి నుష్కి, కిలాత్, మస్తుంగ్, క్వెటాలో దాడులు జరిపామంటూ చెప్పుకొచ్చింది. పాక్ సైనికులు మృతి చెందారంటూ చెప్పుకొచ్చింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా ప్రకటించింది. లేఖ విడుదల చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. నుష్కీలో పాక్ ఆర్మీ వాహనంపై ఐఈడీ అటాక్ చేశామంటూ చెప్పుకొచ్చింది. ఈ దాడిలో 9 మంది పాక్ సైనికులు హతమైనట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఇక కలాత్లోని మాంగోచర్లలో జరిపిన దాడిలో 3 మరణించినట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన ప్రకటనలో చెప్పుకొచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ ప్రకటన చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ చూసేద్దాం. ఆ తర్వాత ఆ లెటర్లో ఏముంది అనేది నేను మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ చూసేద్దాం. చూసారుగా, దెబ్బ మీద దెబ్బ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి. 5వ తారీఖున జరిగిన దాడిలో 5వ తారీఖున దాడి జరిపింది. ఆ రోజు బలూచ్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేసిన సందర్భంలో 5 పాకిస్తాన్ సైనికులు మరణించారని చెప్పి ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఆ రోజు ప్రకటనలో రిలీజ్ చేసింది. ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏమని చెప్పుకొచ్చింది? బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చెప్తుందంటే, పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్, మరి ముఖ్యంగా 12 మందిని పాకిస్తాన్ ఆర్మీ సైనికుల్ని మేము చంపేశామంటూ చెప్పుకొస్తూని దాంట్లో ఒక ఏజెంట్ ఉన్నాడు, 4 సపరేట్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఏజెంట్కి సంబంధించి, దాంతోపాటు నోష్కి, కిలాత్, మస్తుంగ్, క్వెటా ఈ ప్రాంతాల్లో దాడులు చేశామంటూ చెప్తోంది. అలాగే ఐఈడీ దాడులు కూడా చేశామంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన ప్రకటనలో మెన్షన్ చేసింది. బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ టార్గెటెడ్ అంటూ సెకండ్ లైన్లో మెన్షన్ చేసిన సందర్భంలో ఏం చెప్పిందంటే, ఆర్సీడీ హైవే అలాగే దాంతోపాటు నోష్కీలో జరిగిన అటాక్స్కి సంబంధించి ఎక్కడెక్కడ అటాక్స్ చేసింది, ఏ సందర్భాల్లో అటాక్ చేసింది అనేది పూర్తిగా మెన్షన్ చేసుకొచ్చింది. దీంట్లో ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిన అంశానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటే చెబుతోంది, పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీని అణగదొక్కేందుకు పూర్తిగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరీ ముఖ్యంగా బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ పోరాటాన్ని అణిచివేయాలని పరితపించిపోతోంది పాకిస్తాన్. ఎందుకంటే ఒకవేళ బలూచిస్తాన్ కనుక ఇప్పుడు అదుపులోకి తీసుకురాకపోతే ఇది తమ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది, మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి క్రాంతి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసాం. మరి ముఖ్యంగా కొన్ని రోజులుగా
బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద దాడి చేస్తూనే ఉంది. ఈ రోజు జరిపిన దాడుల్లో మరీ ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో 4 చోట్ల జరిగిన నాలుగు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 12 మంది హతమైన పరిస్థితి. సో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎటువంటి సిగ్నల్స్ ఇస్తుందనుకోవాలి పాకిస్తాన్కి? యా సచిన్, దాయాది దేశం పాకిస్తాన్కి పక్కలో బలెన్లా బలూచ్ ఆర్మీ తయారైంది. ప్రత్యేక దేశాన్ని కోరుతూ బలూచిస్తాన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఏకైక లక్ష్యంతో బలూచిస్తాన్ ఆర్మీ ఏర్పడింది. ఇందులో భాగంగానే దాదాపు 2 సంవత్సరాలుగా తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అయితే 2025 మార్చి నుండి బలూచిస్తాన్ ఒక రైలును హైజాక్ చేసినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ పై వరుస అటాక్స్ చేస్తూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది. ఈ తరుణంలోనే భారత్ ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తనకు అనుకూలంగా మార్చుకుంది. పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే భారత్ సరిహద్దుల వెంట దాడులకు కానీ చొరబాట్లకు కానీ ప్రయత్నిస్తున్న తరుణంలోనే బలూచిస్తాన్ ఆర్మీ తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ఇదే క్రమంలోనే అనేక సార్లు పాకిస్తాన్ సైనికుల మీద ఆర్మీ కాన్వాయ్స్ మీద అటాక్స్ చేసింది. ఇదే క్రమంలో నిన్న జరిగినటువంటి బలూచిస్తాన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ కు చెందిన 12 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. నుష్కి, కలాత్, మస్తూం, క్వెట్టా తదితర ప్రాంతాల్లో చేసినటువంటి దాడుల్లో మొత్తంగా 12 మంది సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హతం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన లెటర్ ను కూడా బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. లిబరేషన్ ఆర్మీ ప్రకటించిన వివరాల ప్రకారం నుష్కి ప్రాంతంలో జరిగినటువంటి ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఐఈడి అటాక్ లో 9 మంది సైనికులు చనిపోయారు. అలాగే కలాత్ లోని మర్లోంగా ప్రాంతంలో చేసినటువంటి దాడిలో కూడా 3 పాక్ సైనికులు హతమయ్యారు. రైట్ క్రాంతి, ఈ పరిణామాలు చూస్తూ ఉంటే, ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి మొదటి నుంచి ఒకటే మాట్లాడుతోంది, గ్వాదర్కి సంబంధించి పోర్టు వైపు కావచ్చు, లేకపోతే ఇటు క్వెటాకి సంబంధించి క్వెటా నుంచి మరి ముఖ్యంగా కరాచీకి వెళ్ళే హైవేకి సంబంధించి కావచ్చు, ఇక్కడ దాడులు చేసిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఒక 2 రోజులు చూసాం, 5వ తారీఖున కూడా దాడి చేస్తుంది, ఈరోజు దాడి చేసిన సందర్భం ప్రాంతాలను కూడా మెన్షన్ చేస్తోంది. సో పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, పూర్తిగా ఇంకా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే సందర్భంలో పూర్తిగా హస్తగతం అయిపోయింది అనుకోవాలా బలూచిస్తాన్కి? లేదు సచిన్, ఇది అధికారికంగా ప్రపంచ దేశాలు ఎలాంటి గుర్తింపును బలూచిస్తాన్ కి ఇవ్వలేదు. కానీ తాము ప్రత్యేక దేశంగా ఉంటామంటూ బలూచిస్తాన్ సంబంధించినటువంటి నాయకులు బలూచిస్తాన్ ఆర్మీ నేపథ్యంలో అధికారిక ప్రకటనను క్వెట్టాను, ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి ప్రధాన పట్టణంగా ఉన్నటువంటి క్వెట్టాను తమ రాజధానిగా చేసుకొని పాకిస్తాన్